ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. మోషే వారితో చెప్పాడు, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఒకరి పోషకాహార అవసరాలకు తగినంత పోషకాలను అందించినప్పటికీ దేవుడు ఇశ్రాయేలులకు అవసరమైన పోషకాలను పరలోక జల్లులుగా అందించాడు. వారు ఎడారి గుండా ప్రయాణిస్తున్నప్పుడు వారు ఐగుప్తులో విడిచిపెట్టిన వివిధ రకాల ఆహారాల గురించి చదువుకోవడం ప్రారంభించారు. దేవుడు వారికి ఆకాశం నుండి ఆహారంను కురిపించెను. ప్రతిరోజు ఉదయం మంచు తొలగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని ఆహార కణనములు అరణ్యపు భూమి మీద కనబడేవి. దాదాపు 20 లక్షల ఇశ్రాయేలీలు ఆ రోజు వారికి కావలసినంత మన్నాను సేకరించుకొని బ్రతికేవారు. వారి ఎడారిలో సంచారంలో 40 సంవత్సరాలు వారు మన్నాతో దేవుని యొక్క ప్రకృతికి అతీతమైన ఏర్పాటు చేత పోషింపబడ్డారు. ప్రార్థన. తండ్రివైన దేవా, యేసు నాలో లోతైన అవసరాన్ని అనుగ్రహించినందుకు, ప్రతిరోజు నన్ను పోషిస్తున్నందుకు నీకు వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.